ఈసారి తుంగభద్ర జలాశయంలో 20 టీఎంసీల నీరు తక్కువగా నిల్వ చేయాలని బోర్డు పాలకవర్గం నిర్ణయం తీసుకుంది. గతేడాది వచ్చిన ప్రవాహంతో టీబీ డ్యాం క్రస్ట్ గేటు కొట్టుకుపోయింది. జలాశయం గేట్లను పరిశీలించిన నిపుణుల బృందం తక్షణమే 33 గేట్లను మార్చాలని సిఫార్సు చేసింది. ఈసారి సీజన్లోపు పనులు మొదలు పెట్టలేమని భావించిన తుంగభద్ర బోర్డు అధికారులు నిపుణుల సూచన మేరకు 80 టీఎంసీలు మాత్రమే నిల్వ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సీజన్లో ఖరీఫ్ ఆయకట్టుతో పాటు తాగునీటి అవసరాలకు మాత్రమే నీరివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సీజన్ పూర్తి కాగానే పనులు మొదలు పెట్టేలా ప్రభుత్వం 58 కోట్ల రూపాయలతో క్రస్ట్ గేట్ల ఏర్పాటుకు టెండర్లు పిలిచి గుత్తేదారును సిద్ధం చేసింది. అనంతపురం జిల్లాలో హెచ్ఎల్సీ ఆయకట్టు రైతులకు రెండో పంటకు నీరివ్వడం కుదరకపోవచ్చని డ్యాం అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ఈసారి డ్యాంలో 100 టీఎంసీలకు బదులుగా 80 టీఎంసీలు మాత్రమే నిల్వ చేయాలని సూచించారు. తుంగభద్ర జలాశయము స్టాప్ లాక్ గేట్ అమర్చడం వలన ఖరీఫ్ మరియు రబీ సీజన్లకు పూర్తి స్థాయి నీరు అందించడం జరిగినది. తదనంతరం నేషనల్ డ్యామ్ సేఫ్టీ సూచనల మేరకు మిగిలిన అన్ని గేట్లను కాంప్రహెన్సివ్ హెల్త్ చెకప్ చేయడం జరిగినది. హెల్త్ చెకప్ నందు అన్ని గేట్లు 40 నుండి 60% వరకు బలహీనపడినట్లు ధృవీకరించినారు. గేట్ల నిపుణులు కన్నయ్య నాయుడు గారి సలహా మేరకు మరియు డ్యామ్ సేఫ్టీ దృష్టిలో ఉంచుకొని 105 టీఎంసీలకు బదులుగా 80 టీఎంసీలు మాత్రమే ప్రస్తుతం నిల్వ చేయుటకు బోర్డు మీటింగ్ నందు నిర్ణయం తీసుకోవడం జరిగినది. తదనంతరము 33 గేట్లు అమర్చడానికి ప్రభుత్వం నుండి అనుమతి పొంది గుత్తేదారునికి పనులు చేయుటకు అప్పగించడం జరిగినది. ప్రస్తుతం ఫ్యాబ్రికేషన్ ఆఫ్ వర్క్స్ గేట్స్ పనులని త్వరితగతిన చేయుచున్నారు. జలాశయమునందు నీటి మట్టము తగ్గిన వెంటనే గేట్లు అమర్చడానికి ప్రయత్నిస్తాము.